నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. మెదక్ జిల్లా రాయలపూర్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. కూకట్పల్లి మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. కులవృత్తులకు తమ ప్రభుత్వం చేయూత అందిస్తుందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పటాన్చెరు మండలంలో క్రీడా పోటీల్లో ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ములుగు జిల్లా ఇంచర్ల, మేడారం, గుర్తూరు తదితర ప్రాంతాల్లో మంత్రి దనసరి అనసూయ సీతక్క పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, అభినందన సభల్లో పాల్గొన్నారు. స్పీడప్ చేస్తూ ఉన్నాం, రివ్యూ చేసినాము. రేపెల్లుండి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ ఉంది. మన ఏరియాకు ఖచ్చితంగా హైవే రోడ్ ఉంటుంది, గోవింద్రపేట రోడ్ ఉంటుంది. అక్కడ దున్నేది ఏముండదు కానీ రైతుకు బంధు పడుతుంది, డబ్బులు పడుతుంది. అట్లా నడిచింది. దాదాపు చాలా లక్షల ఎకరాలు వ్యవసాయం చేయడంలో పోతున్నాయి డబ్బులు. గతంలో అట్లా జరిగింది. అవన్నీ సమీక్షించి తప్పకుండా రైతులందరికీ కూడా రైతు బంధు వస్తుంది. మనకు రాగానే అక్కడ ఏం లేదు, గల్లపెట్టంతా ఖాళీ ఉంది. పైనుంచి 6 లక్షల కోట్లు అప్పు కూడా ఉన్నది. అయినా కూడా కొంత చేసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ ఉచితంగా బస్సు పెట్టినాం. బస్సు పెట్టాక మీరు ఇంకొక బస్సు కావాలంటారు. టీఆర్ఎస్ వాళ్ళేమో ఉన్న ఆటోలలో తీసుకుపోయి రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గర పెట్టిస్తారు. సీఎం గారిది మమ్మల్ని రోజు తిట్టిపిస్తారు. ఆడోళ్ళు కూడా బస్సులలో కొట్టుకుంటారని ఆడోళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు. సరే, నేను ఇక్కడ అనొద్దు కానీ అట్లాంటి తప్పు. ఎందుకంటే అక్కలు పాప. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై నరసాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు ప్రారంభించారు. ప్రారంభ అనంతరం వారు మాట్లాడుతూ మంచి మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు మీ గ్రామానికి ఎల్లవేళలా అండగా ఉంటూ అభివృద్ధికి తోడై ఉంటామని తెలిపారు. మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ముందుగా చేతులెత్తిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి మీరు గెలిపించినటువంటి నాయకురాలుగా తప్పకుండా మన గ్రామ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చడానికి అహర్నిశలు మేము కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నిజంగా మన అభివృద్ధి అనేది ఇప్పుడు మన పెద్దలు మదనరెడ్డి గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె పల్లె కూడా అభివృద్ధి పదంలో ముందుంచడం జరిగింది. ఈరోజు తాగునీటి సమస్య కానీ, గ్రామంలో ఏ ఒక్క చిన్న సమస్య, కరెంటుకి సంబంధించినటువంటి సమస్య కానీ, లేదంటే డ్రైనేజ్ వ్యవస్థలో కానీ, అదేవిధంగా సీసీ రోడ్ల ఏర్పాటులో కానీ, మరి పల్లె ప్రకృతి వనంలో కానీ, మరి గ్రామ వార్డు సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ భవనం మీ ఆధీనంలో ఉంది. అదే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది అధికారుల ద్వారా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి చాలా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీళ్లు కానీ, అంతకుముందు సర్పంచులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక నెల రోజులైతే ప్రజలకు పోయి మనం ఓట్లు ఆడుకోవాల్సిన పరిస్థితి కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాని తర్వాతనే అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతాయి. అవి అన్ని 10-15 రోజుల లోపట్నే సర్పంచ్లవి కానీ, జెడ్పీటీసీలవి కానీ, ఎంపీపీలవి కానీ చేయబోతున్నారు అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా సంతోషం. అప్పుడు కూడా జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. కూకట్పల్లి మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ నగర్లో మరియు కూకట్పల్లిలో దాతలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సహాయంతో వారి తాతయ్య, అమ్మమ్మ మాధవరం రామచంద్రారావు, మాధవరం సుశీలమ్మ స్మారకార్థంగా 2 పాఠశాల భవనాలను నిర్మించామన్నారు.
అదేవిధంగా రాబోయే రోజుల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను దాతల సహాయంతో నూతన భవనాలు నిర్మిస్తామని అన్నారు. దాతల సహాయంతో పాఠశాల భవనాలను కట్టిస్తే అధికారులు మాత్రం కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలపై పెట్టిన దృష్టితోనే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ విద్యార్థులు చేరారని, దానిని ప్రస్తుత ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రోటోకాల్ మాకు గౌరవం నేను గెలిచాను కదా 78,000 మేడాడుతో గెలిచాను. గవర్నమెంట్ పోయినంత మాత్రంగా ఇంకా కనీసం మా ఎమ్మెల్సీ గారి ఫోటో నా ఫోటో లేకుండా ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టండి, జిల్లా మంత్రి ఫోటో పెట్టండి, ఎమ్మెల్సీ గారు జిల్లాకి ఎమ్మెల్సీ, నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఆ రోజు మీరు తెలియాలి లేవు. ఆ రోజు మా అమ్మమ్మ మాదిరిగా దృష్టిలో పేరు పెట్టిస్తారని ఆ రోజు ప్రాబ్లం చేసి ఈరోజు కంప్లైంట్ చేశారు. కాబట్టి ఆ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టాం. ఆలోచన చేసుకోండి. అది ఓపెన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాం, రాజీవ్ గాంధీ పెట్టినప్పుడు అది యాడ్ చేసిన బాధ్యత మీదే ఉంటుందని అది మీరు చూసుకోవాలి. నేను రిపేర్ చేస్తాను. మనకి ఎందుకంటే కుక్కడపల్లి గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ లేవు కాబట్టి అది చూసుకోవడానికి ఉన్నటువంటి గాడిదేమో దాన్ని తీసుకుపోయే వరకు మేము మెట్రోకి ఇచ్చి వాళ్ళు మంచిగా ప్రైవేట్ నమ్మేశారు. వదిలి దౌర్భాగ్యం కాకుండా చూసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మేడం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రజక భవనాన్ని ప్రారంభించారు. ముందుగా సైదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను ఏ పని ఉన్నా మన గ్రామస్తుని గ్రామంలో అందరూ ఇప్పుడు నరసింహ వరుస పెట్టి పిలిచినట్టుగా కూడా వరుసలు కూడా పెట్టి పిలుచుకోవచ్చు. దానికంటే ఆత్మీయ సంబంధం ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకుంటూ నిన్నే కుటుంబ సంఘం భవనం కూడా అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. ప్రహరీ గోడ కానీ ఇక్కడ ప్రహరీ గోడ కానీ పైన రూమ్ కానీ ఖచ్చితంగా వేపిస్తా. కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు మీ అందరూ అర్థం చేసింది కాబట్టి ఆమె స్ఫూర్తి తీసుకొని అన్నిట్లలో మనం కూడా ముందుకు పోవాలి. వచ్చే సంవత్సరం వరకు మీ అందరు అనుమతిస్తే ఇక్కడ చాకల ఐలమ్మ విగ్రహం కూడా పెట్టాలని అందరి మనిషి 10 మంది ప్రజలతో వచ్చింది కాబట్టి నాకు వచ్చే పారితోషికం కూడా నెలకు 4-5 లక్షల శాలరీ వచ్చినా అది కూడా పేద ప్రజలకు ఇస్తాను మాటిస్తూ అందులో మన గ్రామాన్ని కూడా కొంత వెచ్చించి అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి నేను ముందుంటానని చెప్తూ ఎప్పటికీ మీ బిడ్డగా ఇట్లే ఆశీర్వదించి ఇంకా పై స్థాయి కానీ ఇంకా ఏ అవకాశం వచ్చినా మీ అందరూ ఆ ప్రేమాత్మతో ముందుకు పోతాను తెలియజేస్తూ ఈ అవకాశం గ్రామ పెద్దలందరికీ పేరు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో మ్యాచ్ మరియు కబడ్డీ కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అంతర్జాతీయ కబడ్డీ కోచ్ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో యువత రాణించాలని దానికితోనే తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, వార్డు సభ్యులు జనరల్ సెక్రటరీ అనంతరెడ్డి, శివ, నారాయణ, సీనియర్ క్రీడాకారుడు గౌతమ్ పాల్గొన్నారు. నేషనల్ ప్లేయర్ ఇండియా ప్రో కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఐలన్న గారు, వేదిక పైన ఆశలైన పెద్దలందరికీ, ఈ సభలో ఆశలైన క్రీడాభిమానులకు, క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు. మీరు ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం మన రెగ్యులర్లో సెలెక్షన్ అయిందని తెలిసింది. సెలెక్షన్ అయిన తర్వాత పొలిటికల్గా ఏముంటారంటే చెప్పాలి మరి ఉండేది బట్టలు చింపుకునే ఉన్నది, అంత చెడాలంగా మారింది. కాబట్టి మీరు దయచేసి పొలిటికల్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మిమ్మల్ని ఎంగేజ్ చేసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు గిట్ట వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇంకోటి రకరకాల విషయాలలో మిమ్మల్ని మీకు బెనిఫిట్ ఇచ్చి తీసుకుపోవడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ముఖ్యంగా ఇక్కడ మీకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తూ అకామిడేషన్ ఇస్తూ భోజనం పెడుతున్న మా సర్పంచ్ గారికి, వారి బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ. మెదక్ జిల్లా నరసాపూర్ పురపాలక సంఘం చైర్మన్ ఎన్నికలలో 12 మంది సభ్యులతో మున్సిపల్ చైర్మన్ గా దుర్గప్ప గారి అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు. అనంతరం అశోక్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తన రాజకీయ సారథులు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, హరీష్ రావుల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గా అయినందుకు నరసాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు.
కైవసం చేసుకోవడానికి జరిగింది అని చెప్పేసి తెలియజేస్తా. ఎన్నుకున్న మా కౌన్సిలర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ మరి దీనికి మరి ఎమ్మెల్యే గారు సునీతా లక్ష్మారెడ్డి గారు, మరి పెద్దలు మా గౌరవ పూజ్యులు మదన్ రెడ్డి గారు, మా రథసారథి హరీష్ రావు గారు, మరి మా యూపీ గారు చంద్రగౌడ్ గారు, మరి నియోజకవర్గ స్థాయి నాయకులు అందరి కూడా కృషి వల్ల మరి ఈరోజు ఈ బందియా మరి మా బీఆర్ఎస్ పార్టీ చేసి కార్యక్రమం ఎవరైతే పార్టీకి ద్రోహం చేసిపోయిందో వారికి బుద్ధి చెప్పేటందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకొని మా కౌన్సిలర్స్ అందరూ కూడా మనందరూ కూడా ఒక ఏకతాటి పైన నిలబడి ఇలా చైర్మన్ అశోక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాలు పాలన చేసినా చాలా శాంతిని ఆపడం చాలా బాధాకరంగా ఉన్నది. ఏ విధంగానైనా అవి మేమందరం కూడా వాళ్ళకు విజ్ఞతకు వదిలేస్తున్నాం. తప్పకుండా సాధించుకుంటాం. ప్రజలు అనుకుంటే సాధించండి లేదు. ఇవాళ వాళ్ళు కూడా పెద్ద హృదయం చేసుకొని ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజల కొరకే కనుక గత ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో అన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ సంఘ భవనం గ్రామ పంచాయతీ భవనాలను ప్రభుత్వ విప్ ఆలూరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య ప్రారంభించారు. మాటూరు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని బీర్లా ఎల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ పంచాయతీ భవనం, గౌడ సంఘం భవనం చక్కగా నిర్మించుకొని ఇవాళ ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మండలం వెనుకబడ్డ మండలం కూర్పు కూడా అవగాహన లేకుండా కొన్ని గ్రామాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మండలాన్ని ఇంకా కూడా ఒక మోడల్గా, అంటే కొన్ని గ్రామాలు అనాలోచితంగా మండలంలో కలపబడ్డాయి కాబట్టి పరిపాలన కేంద్రీకృతంగా అన్ని గ్రామాలను కిందికి తీసుకొని కొన్ని గ్రామాలను ఏ మండలానికైతే దగ్గర అందుబాటులో ఉంటే వాటిని కూడా అన్న సిద్ధన్న గారిని దృష్టి తీసుకొస్తే ఇక్కడ గ్రామ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారు కూడా ఎప్పుడు గ్రామం నుంచి పార్టీల ఖచ్చితంగా అభివృద్ధి కావాలని కోరుకుంటాడు కాబట్టి గతంలో ఇక్కడ మంచిగా ఫిల్టర్ గానీ ఆ ఏటీడబ్ల్యూ ఇవ్వడం జరిగింది. సర్పంచ్ గారు గానీ, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ గానీ, ఎంపీపీ గానీ, జెడ్పీటీసీ ఉన్నటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీల ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు ముందుకు కాబట్టి అందరి సహకారంతో ఇంకా ముందుకు పోదాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మీ మండలాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలు కూడా నిర్మిస్తామని చెప్పి మాట ఇస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరు చూపిన ఆదరణకు మా బిడ్డగా మాకు పనిచేస్తారనే నమ్మకంతో మీరు భారీ మెజార్టీ ఇచ్చేందుకు శిరస్సు వంచి మీకు అందరికీ నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి తీరంలో ఆదివారం ఉదయం ముస్లిం వంశీయులు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. ఈ సేకరించిన పవిత్ర గంగాజలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువైయున్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి ఈ పవిత్ర జలాలతో అభిషేకం జరపనున్నారు ముస్లిం వంశ పెద్దలు. ఈ జలాల సేకరణ కోసం వారం రోజులకు పైగా తమ యాత్ర సాగించి ఈ రోజు కలమడుగు గోదావరికి చేరుకొని ప్రత్యేక పూజలు చేపట్టి గంగాజలాన్ని సేకరించారు. అనంతరం నాగోబా ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. ఒక ప్రత్యేకత ఏమనంటే కేస్లాపూర్ అనేటటువంటి గ్రామము ఇంద్రవెల్లి మండలం ముత్తూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది గోండి ధర్మం యొక్క, గోండి సంస్కృతి యొక్క సాంప్రదాయానికి, ఆచార వ్యవహారాలకు దాన్ని పరిరక్షించేటటువంటి కేంద్రంగా విరజిల్లుతున్నది. అయితే మా గోండి ధర్మ క్షేత్రంలో, గోండి ధర్మంలో పుష్యమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మొదటి రోజున అక్కడ కేస్లాపూర్లో గుమిగూడి మిశ్రమ వంశస్థులందరూ మేము మా పెద్ద దేవుని యొక్క పూజా కార్యక్రమాలను ఆరంభిస్తాం. ఆ రోజు అక్కడ కాళ్ళు మొక్కిన తర్వాత రెండవ రోజు కట్టోడాలు బంధువులు ఉన్నారు, వాళ్ళు సమకూర్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించుకుంటూ ఈ మార్గ మధ్యం నుంచి అడవిగుండా రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఇవాళ గోదావరి అస్తనడుగు దగ్గర నీటిని తీసుకున్నారు పూజ కోసం, గోదావరి జలాలను. ఇవాళ ప్రయాణం ప్రారంభించి అంటే ఈ ఊరు దాటిన తర్వాత, ఈ ఊరు శివర్ దాటి దాదాపు ఈ గండి ఎక్కడైతే ఉన్నదో గుజర్ ఊర్లో వచ్చి ఆడ నైట్ హాల్టింగ్ చేసినాం. అక్కడ కూడా ఆ ఊరు వాళ్ళకు సౌకర్యం పలుకుతారు, మాకు మా కళాశానికి అందరికీ వచ్చి ఊరు వాళ్ళకు పూజ చేస్తూ ఇట్లా చేస్తూ నిన్నటి మన ఇక్కడ మల్లేపూర్లో నైట్ హాల్టింగ్ ఉండి అక్కడికి వెళ్ళి పొద్దున మేము 4 గంటలకు అక్కడికి వెళ్ళి చేసినాం. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీట్ లో 35 ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఆదర్శంగా నిలవాలని మేము మా ప్రయత్నంగా బాలాపూర్ మండలంలో ఉన్నటువంటి దాదాపు 35 స్కూళ్ళు 2000 మంది విద్యార్థులతో మేము స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నాము. ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అఖండ విజయంగా ప్రతి పిల్లవాడు గెలుపోటములు తట్టుకుంటూ మంచిగా గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీయటం కోసము మేము ఈ విధంగా నిర్వహిస్తున్నాము. నిన్న మాకు ఫండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలాపూర్ మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆటల పోటీల్లో విద్యార్థులందరూ కూడా ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు. ప్రతి విద్యార్థి గెలుపు కోసము వాళ్ళు చేసే ప్రాక్టీస్తో పాటు వాళ్ళు ఆడే ఆటలను చూస్తే మేము ఆశ్చర్యపోతున్నాము. పిల్లల్లో ఉన్నటువంటి ఒక స్పోర్టినెస్ అంతా కూడా బయటకు వస్తుంది. ప్రతి విద్యార్థి ఈ ఆటలలో ఉన్నట్లే చదువులో కూడా ఎదుగుతారు. ఎవరైతే ఫిజికల్గా బాగుంటే మెంటల్లీ కూడా బాగుంటారు. అందుకోసమే ఈ ప్రతి సంవత్సరం ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము మేము బాలాపూర్ మండల్ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో. కుకట్పల్లి బాలాజీనగర్ విజయదుర్గ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓల్డ్ బాలాజీనగర్ కాలనీ అధ్యక్షులు గోనె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జీఎస్ఆర్ యువసేన అధ్యక్షులు గోపిగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రజాబంధు డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు ఎమ్మెల్సీ కుర్మయ్య గారి నవీన్రావు, మాజీ కార్పొరేటర్ బాబురావు వచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఆర్ యువసేన అధ్యక్షులు మండల్ గోపిగౌడ్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ వెంకటేష్, స్వరూప గౌడ్, బాసాని ప్రతాప్ రెడ్డి, సుభాష్ గౌడ్, రవీందర్ రెడ్డి, అంజరెడ్డి, మొలుగు మధుసూదన్ రావు, డాక్టర్ వెంకటరావు, ఆరోగ్యరెడ్డి, జూకంటి శ్రీకాంత్ మరియు పార్టీ నాయకులు, అభిమానులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామం గుత్తిలవారిపాలెం జన సైనికులు నారాల ఈశ్వర్రావు, పెంకె దుర్గాప్రసాద్ నాయకత్వంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి పోసిన రామ, గ్రామ అధ్యక్షులు దాసరి శివ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నారాజీ సమక్షంలో సుమారు 20 మంది జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానం పలికారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు గుత్తులవారిపాలెం నుంచి కాకినాడ రూరల్ మండలం నేవం గ్రామ క్యామ్లెట్ ఈ గ్రామం నుంచి మా జనరల్ సెక్రటరీ రాము గారు, గ్రామ అధ్యక్షులు మన శివ గారు, అలాగే నరాలేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని, ధనిక పేద వర్గాలు తేడా లేకుండా అందరినీ ఒకటి చూస్తారని బలమైన నమ్మకం సంకల్పంతో వారు మా కుటుంబ సభ్యులతో సమానం. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మేము మా కుటుంబ సభ్యులకి ఈ విషయాల్లో కష్టం వచ్చా నష్టం వచ్చా ఎలా రియాక్ట్ అవుతామో మీ విషయాల్లో కూడా అలాగే రియాక్ట్ అవుతామని మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఒక చట్టబద్ధమైన మంచి పని ఏదైనా కార్యక్రమం మీరు చేసినట్లయితే మీ వెనకాల ఎప్పుడు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన. తూప్రాన్ మున్సిపాలిటీ పరిణామాలు రోజు రోజుకి రసవత్తంగా మారుతున్నాయి. చైర్మన్ పై అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా చైర్మన్ గా బొంది రాఘవేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ గా నందాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత క్రమంగా చైర్మన్ కు కౌన్సిలర్ కు మధ్య సఖ్యత కొరవడైంది. నిధుల వ్యయం విషయంలో విభేదాలు బయటపడ్డాయి. తాజా పరిణామాల నేపథ్యంలో చైర్మన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు క్యాంపులోకి వెళ్లి అవిశ్వాసమే లక్ష్యంగా కలిశారు. ఇదే విషయంపై ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడారు. పట్టించుకోలేదు. ఇప్పటికి 23 ఏళ్ళు అయిపోయింది. దాన్ని ఆశ జాలించుకొని నేను వీళ్ళు వెంబడి నేను ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆయన మీద ప్రధానమైన ఆరాధనలు రకరకాల కౌన్సిలర్లకు దిక్కులేని మహిళ. నాకు అన్యాయం జరిగింది, గట్ల సొంటులకి అన్యాయం ఇంకా న్యాయం చేయడం జరగలేదు. కాబట్టి
మరి ఇప్పటికైనా మేము పార్టీలకు అతీతంగానే ఉన్నాం కాబట్టి పార్టీ మారే పరిస్థితి ఇంతవరకు మేము ఆ ఉద్దేశంలో లేనేలేము కాబట్టి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ బదనాం చేస్తూ ఈ యొక్క చైర్మన్ కాంగ్రెస్లో పోయినరు అదే పోయినరు ఇది పోయినరు అని మేము గిట మేము అన్నం తీసుకున్నాం. మేము ఒక ఏ విషయంలో మేము ఎందుకు వాళ్ళు చూస్తుంది పార్టీల గురించి మేము ఆల్రెడీ టీఆర్ఎస్లోనే ఉన్నాం అందరము. వాళ్ళు కాంగ్రెస్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒక బీజేపీ ఉన్నారు. మాట ఆ నర్సారెడ్డిని సహాయం తీసుకొని ఇటువంటి తప్పులు ఏమున్నా నర్సారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినాం కాబట్టి ఆయనను విమర్శించే అర్హత లేదు, విమర్శించే హక్కు గిన వీళ్ళకి లేదు. ఆయన ఏడా వీళ్ళేడా, ఆయన ఎక్కడగినా ఎవరి దగ్గరగినా ఒక పలాక్పేట శాసించకుండా ఇవాళ దీనికి ముందుకై పార్టీలోనే ఉన్నాము. పార్టీకే మేము మాకు పార్టీ అతను ఒక్కనే కాదు, పార్టీ మేమందరం కూడా మన కేసీఆర్ గారికి కష్టపడి ఓట్లు వేయించిన వాళ్ళమే, మా యొక్క బూతులలో మేము లీడ్ ఇచ్చిన వాళ్ళమే, మేము అందరం కూడా తిరిగి ప్రతి ఒక్కరికి ఓట్లు వేయించడం మేము చేసినాము. మా అందరి అవసరం కూడా పార్టీని ఒకసారి ఆలోచన చేయాలి. మేము ఖచ్చితంగా అతన్ని మాత్రం దించేదానికే మేము నిర్ణయించుకున్నాము. దించేంత వరకు మాత్రం మేము ధర్మస్థలి అసౌకర్యాలపై సామాజికవేత్త ధూసర్లపూడి రమణరాజు చేపట్టిన నిరాహార దీక్ష 4వ రోజుకు చేరిన సందర్భంగా అఖిలపక్ష బృందం కలెక్టర్ కృతికాసుకులను కలిసి సంప్రదించారు. ఆర్డీఓను ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ధర్మస్థలి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవాలని వినతిలో కోరారు. తగిన హామీ ఇచ్చి రమణరాజు దీక్ష విరమింపజేయాలని సూచించారు. ఇందుకు ఆమె సమ్మతిస్తూ అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఆర్డీఓ సురేష్, డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి దీక్షస్థలికి చేరుకొని రమణరాజుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు. తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి ఆర్డీఓ గారు అన్ని రాజకీయ పార్టీల్ని పిలవకుండా ఏకపక్షంగా మార్పు చేసినటువంటి ధర్నాస్థలి వలన అనేక ఇబ్బందులు, అసౌకర్యాలు, అభ్యంతరాలు ఏర్పడినటువంటి కాలం 2 సంవత్సరాలు గడిచింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి మరి కాకినాడ జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా కలవడం అనేటువంటి కార్యక్రమాలు కొనసాగాయి. సముచి రోజున అఖిలపక్షం డెలిగేట్ బృందం కలెక్టర్ గారిని కలిసి నేరుగా విన్నవించిన తర్వాత ఆమె ఎస్పీ గారితో మాట్లాడి ఇక్కడికి ఆర్టీఓ కిషోర్ గారిని, డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి గారిని పంపించి 4వ తేదీన సాయంత్రం 5 గంటలకి 5వ తేదీన సాయంత్రం 4 గంటలకి మాల మహానాడు, మాదిగ దండోరా, అదేవిధంగా రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్, జనసేన, అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, బిఎస్పీ, ఆర్పిఐ అన్ని వామపక్ష పార్టీలు కూడా ఈ దీక్షా శిబిరం దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మన కాకినాడ నగర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అల్కాడ్ గార్డెన్లోని గల శ్రీ సత్యసాయి సేవా కేంద్రం 18వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంలో సంస్కృత ఉపన్యాసకులు గోరుగంటి భాస్కర వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 21 పర్యాయంలో హనుమాన్ చాలీసాను ద్రాక్షారామానికి చెందిన ప్రముఖ గాయకుడు అక్కిరాజు శ్రీనివాస్ గానం చేయగా శ్రీ సత్యసాయి మందిర అధ్యక్షుడు దండమూడి గిరిధర్, ఝాన్సీ, సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బులుసు వెంకటేశ్వర్లు, రమణి, శ్రీ సాయి గురుకులం కరస్పాండెంట్ అయోధ్యల శ్యామసుందర్ కుమారుడు, కోడలు, కుమార్తె తదితర భక్తులు పూజలు చేశారు. గాయకుడు శ్రీనివాసులు సుబ్రహ్మణ్య శర్మను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఆ స్వామి వాడు అందరికీ కూడా ప్రత్యక్షమవుతారు. అందులో ఏమి సందేహం. అంతటి ఒక్క వ్యక్తి ఇంతటి శాలని ఇలా నడిపించడము అంటే కనుక అది చాలా అత్యద్భుతమైనటువంటి విషయము. అది ఊహకందని విషయం అసలు. అందువలన అటువంటిది ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను, ప్రతి సంవత్సరము చూస్తున్నాను. అందువలన మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గొల్ల కుర్మలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా జిల్లా నుండి అనేక మంది గొల్ల కుర్మలు డీడీలు కట్టడం జరిగిందని, కానీ గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయలేదని ఆవేదన చెందారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి డీడీలు కట్టిన గొల్ల కుర్మలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా యాదవులను అమాయకత్వం చూసి మమ్మల్ని మోసం చేసింది. గొర్రెల డీలులు ఊళ్ళల్లో క్యాంపులు, ప్రతి మండలంలో క్యాంపులు వేపించి అర్జెంటుగా గొర్రెలు ఇస్తామని చెప్పేసి అందరూ అర్జెంటుగా ఆశపడి మా యాదవులు బంగారులు కుదబెట్టుకొని అప్పులు తెచ్చి అధిక వడ్డీ ప్రైవేట్ మిత్రులు తెచ్చుకొని నానా ఇబ్బంది పడుతున్నారు. మేము ఫస్ట్ కూడా కేసీఆర్ గారు మా యాదవులను అమాయకత్వం చూసి నిండముంచింది మమ్మల్ని.
ఫస్ట్ కూడా మేము ఆయనకు మాకు గొల్లు కావాలని చెప్పేసి మేము అర్జీ పెట్టుకోలేదు, ఆయన దరఖాస్తు చేయలేదు, ఎక్కడ కూడా అడగలేదు. ఆయన నిండు సభల యాదవులను ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు తెలంగాణలో ధనవంతులను చేస్తా, నేను కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి ఆయనని మనకు లేనిపోని ఆశలు పెట్టి కొంతమందికి ఫస్ట్ విడత ఇచ్చుకోవాలి 4 ఏళ్ళకోలే డీడీలు కట్టి నానా ఆస్తులు పడి కొంతమంది కట్టెలు చచ్చిపోయారు కూడా. వాళ్ళకు కూడా ఇంకా పైసలు వాళ్ళ కట్టె పైలు మాయమాకిస్తుంటే కూడా ఇబ్బంది పెడుతున్నారు. మనం గత ప్రభుత్వం మా అమాయకత్వం చూసి మా యాదవ్ని నిండా మంచారు. అందుకనే మా యాదవ్ లేట్ అయిపోయింది కాబట్టి ఈ కలెక్టర్ గారు వినతి పత్రం ఇంటికి 2వ సారి ఇచ్చినాం, ఇది 3వ సారి కలెక్టర్ గారికి వచ్చినాం. కలెక్టర్ గారు కానీ ఇక పాలక వర్గం అందరూ కూడా మా మీద దయించి దృష్టి తీసుకెళ్లి మా సమస్యలు తీస్తామని ఆశిస్తున్నాం. జై రేవంత్ రెడ్డి గారు మా సమస్యలు తీస్తామని పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఇదివరకు కూడా వాళ్ళు చేసింది దొంగ పని. ఇకనైనా ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని దయించి మమ్మల్ని మేల్కొల్పి మమ్మల్ని మేలు చేస్తారని చెప్పేసి బాగా ఆశిస్తున్నాం. ఆయనకు కూడా మా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై రేవంత్ రెడ్డి. రామచంద్రాపురం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను రామచంద్రాపురం పోలీస్ క్వార్టర్ ప్రాంగణంలో ఉంచారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో 36 ద్విచక్ర వాహనాలు, 8 కార్లు, 3 ఆటోలు అగ్నికి ఆహుతైనట్లు రామచంద్రాపురం సీఐ కట్టా నారాయణ రెడ్డి చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు ఫైర్ ఇంజిన్ సిబ్బందితో మంటలను ఆర్పి అదుపులోకి తెచ్చామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టుతున్నట్లు తెలిపారు. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆర్సీపురం పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడు మన వివిధ కేసులకు సంబంధించిన జప్తు చేసినటువంటి వెహికల్స్ని నిలిపి ఉంచడం జరిగింది. నిన్న సాయంత్రం పూట ప్రమాదవశాత్తు ఎవరో అక్కడ సిగరెట్ కానీ ఏదైనా అగ్గి కానీ తాగి విసిరేయడం వల్ల ఆ పక్కన ఉన్నటువంటి ఎండిపోయిన గడ్డి కంటుకొని దాని నుంచి మంటలు వ్యాపించి 2 వీలర్సు, 8 4 వీలర్సు, 3 ఆటోసు కాలిపోయినవి. పూర్తి నిన్న బిహెచ్ఎల్కు సంబంధించినటువంటి మరియు పటాన్చెరుకు సంబంధించినటువంటి 2 ఫైర్ ఇంజన్లు వెంటనే స్పందించి రావడంతో మంటలు మిగతా ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అదుపులోకి తీసుకురావడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ తర్వాత ఆస్తి నష్టం ఎంత, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలను మళ్ళీ వెల్లడిస్తాం. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో 121 జాతీయ రహదారి పక్కన బెల్ట్ షాప్లో మద్యాన్ని విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపి భారీ మద్యాన్ని పట్టుకున్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి వెలిమెల గ్రామంలో శ్రీ మల్లికార్జున గొల్లకేతమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా గొల్ల కుర్మకుల సంఘం ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారులతో ఘనంగా జరపబడింది. కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, సుచరిత, కొమరయ్య, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగు జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. మెదక్ జిల్లా రాయలపూర్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. కూకట్పల్లి మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. కుల వృత్తులకు తమ ప్రభుత్వం చేయూత అందిస్తుందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పటాన్చెరు మండలంలో క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.